నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూస్తే కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ సమీపంలో కలమల గ్రామం లక్ష్మీనగర్ క్యాంప్ దగ్గర అయితే వచ్చాం. మనతో పాటు శ్రీనివాసరావు గారు ఉన్నారు. మనమైతే పత్తి మిరపకి అయితే మాత్రం ఇందు ఫైర్, అలాగే మనం చూస్తుంటే నూనె మందులు, అలాగే మనం చూస్తుంటే శక్తి, ఇవన్నీ కూడా వాడారు. ఏ విధంగా పనిచేసి అటు ఒక పూర్తి సమాచారాన్ని ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాం వెంటనే సబ్స్క్రైబ్, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే. నమస్కారం శ్రీనివాసరావు గారు. ఓకే, నమస్కారం సార్. మేము ఎక్కడి నుంచో ముందు ప్రధానంగా మీ దగ్గర రావడానికి కారణం ఏంటంటే, ప్రధానంగా హిందుస్థాన్కి సంబంధించినటువంటి 5 రకాల ప్రోడక్ట్స్ మీరు వాడారు మీ మిరపకి పత్తికి. మీరు ఫస్ట్ ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తుంటారు అసలు? మేము మిరప 20 ఎకరం వేస్తామండి, పత్తి 30 ఎకరం వేస్తాం. మేము గత 3 సంవత్సరాల నుంచి ఈ మందులు వాడుతున్నాం. హిందుస్థాన్ కంపెనీ వాళ్ళది. ఏమేమి వాడుతున్నారు? హిందీ ఫ్రై వాడుతున్నాం అండి, యాప నూనె వాడుతున్నాం, పురుగు మందు వాడుతున్నాం, గానిగ నూనె ఆయిల్స్ వాడుతున్నాం. బాగా ఉన్నాయి. మనకి చెట్టుకి గ్రోత్ కానీ, పురుగు కానీ, అన్ని పోషకాలు కానీ అన్నీ బాగున్నాయి. అందువల్ల మేము కూడా ఉత్సాహంగా బాగున్న బట్టి ఏ రైతైనా కంపల్సరీ వాడతాం కాబట్టి తెచ్చుకొని వాడుతున్నాం. ఓకే సార్, ఇందు ఫ్లై వాడుతున్నారు కదా ప్రధానంగా. ఇప్పుడు మనం చూస్తే పత్తి పంటకి అయినా మిరపకైనా మేజర్గా తెల్లదోమ, పచ్చదోమ ఈ అనేది ప్రధానమైన సమస్య. ఈ ఇందు ఫ్లై వాడినప్పుడు నూనె మందుతో పాటు ఎలా పనిచేసినాయి అసలు మీకు? బాగానే పనిచేసినాయి అండి. అసలు మీరు ఫస్ట్ ఎలా తెప్పించుకున్నారు అసలు మీరు ముందు? మేము మామూలుగా ఆన్లైన్లో చూసాం, తీసుకుని వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాం. ఒకసారి మాట్లాడిన తర్వాత వాళ్ళు మేము ఫస్ట్ 4 ఎకరాలు తెచ్చుకున్నాం. ఓకే, శాంపిల్స్ వద్దామని, బాగుంటే వాడదాం అని తెచ్చుకున్న తర్వాత వాడాం. దాని రిజల్ట్ బాగా కనిపించింది మాకు. చెట్టు పురుగు కానీ, గ్రోత్ కానీ, చెట్లు పెరగడం కానీ అన్ని రకాలుగా మనకు బాగుంది. కాబట్టి మళ్ళీ మేము ఏమంటే ఒక 30 ఎకరానికి 40 ఎకరానికి వాడుకుంటున్నాం. నాతో పాటు మా స్నేహితులు, మా పక్క సాటి రైతులకి వీళ్ళు కూడా చెబుతున్నాం. వీళ్ళు కూడా ఒకళ్ళు వాడారు, ఒకళ్ళు ఈ సంవత్సరం వాడతామన్నారు. బాగుంది. ఓకే సార్, ఇందు ఫ్లై ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు కదా, వేరే కంపెనీ ముందు చాలా వాడుంటారు ఇప్పుడు దాకా. వాడినప్పుడు ఇప్పుడు ఈ ఆన్లైన్ లో చూసారు ఇందు ఫ్లై, తెల్లదోమ పచ్చదోమ ఇందు ఫ్లై తెచ్చుకున్నారు. అప్పుడు కొట్టినప్పుడు డిఫరెంట్ ఏం చూసారా? వాటికంటే స్పీడ్ పని చేసిందా, లేకపోతే ఖర్చు ఏమైనా డిఫరెంట్ చూసారా, లేకపోతే పనితనం చూసారా? ఏంటి అంటే ఇది కొట్టిన తర్వాత 15 రోజుల నుంచి 20 రోజుల దాకా కంట్రోల్ ఉంటుంది. ఓకే, మనకి ఎక్కువ అండి. చెట్టు కొంచెం మెద్దనంగా ఉంటుంది, పెరుగుదల కానీ మనకి బాగుంటుంది. అంటే విడిగా మందులు కొంచెం కొడటం వల్ల కొంతమంది బయో మందులు వాడుతుంటారు. వాటి వల్ల చెట్టు పెరుగుదల వస్తాయి, హార్డ్ వస్తాయి, కాపు చూస్తానికి బాగుంటాయి, కానీ తర్వాత సెట్టింగ్ అవ్వట్లేదు. వీటి వల్ల కాపు సెట్టింగ్ కానీ, చెట్టు మెత్తదనం కానీ బాగా ఉంది. ఓకే, అసలు మీరు ఏ మందులు తెప్పించారు, అసలు ఏమేమి వాడారు? మొత్తం ఇదే అండి, ఇందు ఫైర్, ఈ దోమ మందు వాడాం, గానిగి నూనె వాడామండి, యాప కషాయం వాడాం, ఫ్లవరింగ్ కోసం ఈ శక్తి వాడాం. ఇంకా వేరే జింక్ వాటికి సంబంధించి వాళ్ళు మేడం గారు చెప్పినవన్నీ మనకి వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మేము ఫాలో అవుతున్నాం. ఓకే, అంటే మీకు ఎదుగుదలకి వాడారు, పురుగు వాడారు, దోమకి వాడారు, మొత్తానికి కూడా హిందుస్థానికి సంబంధించినటువంటి ఈ ప్రొడక్ట్స్ వాడామండి. ఓకే, ఓవరాల్ గా ఇప్పుడు మా వీడియో చూస్తున్న రైతులకి ఈ హిందుస్థానికి సంబంధించినటువంటి ఈ ప్రొడక్ట్స్ ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు. మీరు మీ యొక్క ఎలా ఉంది అసలు? మీకు ఖర్చు ఏమన్నా డిఫరెంట్, దిగుబడులు ఏమైనా మార్పులు ఏమైనా గమనించారు మీరు? మామూలు మందుల కంటే వీటి కాస్ట్ తక్కువ అవుతుందండి, పనితనం బాగుంది. అందువల్ల మేము ఉత్సాహంగా వాడుతున్నాం. ఓకే, దిగుబడులు ఏమైనా డిఫరెంట్ ఏమైనా కనిపిస్తున్నాయి సార్? వాస్తవంగా మనకి దోమ లేక పెరుగుదల బాగుంటే దిగుబడి ఆరోగ్యం పెరుగుతుంది. ఓకే, అంతే. ఓవరాల్ గా హిందుస్థానికి సంబంధించినటువంటి ఇందు ఫైర్ ఏమో పురుగుకి, ఇందు ఫ్లై ఏమో తెల్లదోమ పచ్చదోమకి, అలాగే ఈ నూనె మందులేమో మీరు వేప నూనె, గానుగ నూనె వాడుతున్నారు. ఈ బలానికి శక్తి ఈ మందులు అయితే వాడుతున్నారు. అంటే ఓవరాల్ గా చూసినట్టు మీరు పత్తి మిరపకి హిందుస్థానికి ఓకే సాటిస్ఫై, రైతులు వాడొచ్చు. మీ యొక్క అనుభవం మా యూట్యూబ్ లో చూస్తున్న రైతులకి ఏం చెప్తారు మీరు వీటి గురించి? హిందుస్థాన్ కంపెనీ వాళ్ళది ఈ ప్రొడక్ట్ అన్ని బాగున్నాయండి. దోమకు కానీ, పురుగు కానీ, మనకి పెరుగుదలకు కానీ అన్నిటికీ రకాలుగా ఈ మందులు బాగా పనిచేస్తున్నాయి. చాటి రైతుగా చూద్దాం కాబట్టి అందరూ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తాం శ్రీనివాసరావు గారు అయితే మాత్రం హిందుస్థాన్ సంబంధించినటువంటి అన్ని ప్రొడక్ట్స్ మిరప పత్తికి అయితే మాత్రం ఫస్ట్ శాంపుల్ అయితే తెచ్చుకుని ఆ యొక్క వాడారు, అది యొక్క పనితనం చూశారు. ఖచ్చితంగా 3 సంవత్సరాల నుంచి ఈ మందుని అయితే వాడుతున్నారు. ఇది ఈ రోజు మనం శ్రీనివాసరావు గారితో పూర్తి సమాచారం అందించాలనుకున్నాం. మరోసారి మరొక రైతు మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు మీకు తోడు.